ఈ లేఖన భాగంలో మరి ముఖ్యంగా మనము ఏం చూడగలుగుతున్నామంటే దేవుని యొక్క ఆధ్యాత్మికమైన నేత్రాలు కలిగి జీవించేవారు అదృశ్యమైన వాటిని వారు చూడగలుగుతారు. దేవుని యొక్క ఆధ్యాత్మికమైన నేత్రము కలిగిన వారు అదృశ్యమైన వాటిని చూడగలుగుతారు. చూడండి, అందరికీ ఒకే విధమైన దృష్టి ఉండదు, అందరూ ఒకే విధంగా చూడరు, అందరికీ ఒకే విధమైన అనుభవం అనేది ఉండదు. కాబట్టి క్రైస్తవ అనుభవం ఎంత లోతుగా ఉంటే, క్రైస్తవ వాక్యములో మనం ఎంత లోతుగా మనం జీవిస్తే మన కళ్ళు మసక నీడలో ఉన్న అంత లోతుగా చొచ్చుకొని పోయి అదృశ్యమైన వాటిని చూచే నేత్రాలు కలిగిన వారుగా మనము జీవిస్తాం. హౌ వీ క్యాన్ హ్యావ్ ఎ స్పిరిచువల్ ఐస్. ఈ సమయంలో మనం ధ్యానించే అంశము మనం ఏ విధంగా ఆధ్యాత్మికమైన నేత్రాలు కలిగి జీవించగలం. ఆధ్యాత్మికమైన నేత్రాలు, దేవుణ్ణి సంబంధించిన మనిషి నేత్రాలు శరీరానికి సంబంధించిన నేత్రాల వలె వారు జీవించరు. ఆ నేత్రాలు ఆధ్యాత్మికమైనవి. దోస్ ఐస్ ఆర్ స్పిరిచువల్. ఇక్కడ సిరియా రాజు అన్న ఒక వ్యక్తి ఇజ్రాయెల్ దేశం పైన అనేక పర్యాలు దండెత్తి వెళ్తున్నాడు. అయితే ఎన్ని మారులు ఈ సిరియా రాజు ఇజ్రాయెల్ దేశం పైన దండెత్తి వెళ్ళి వారిని ఓడించడానికి ప్రయత్నం చేసినా వీరు వెళ్ళే ముందుగానే వీరికంటే ముందుగా ఆ వర్తమానం ఇజ్రాయెల్ ప్రజలు తెలిసిపోయి వారు ఏం చేయబడుతున్నారంటే వారు సంసిద్ధులై వారు పోరాటంగా సిద్ధపడి సిరియా రాజును తన సైన్యాన్ని ఓడిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సిరియా రాజుకు ఒక ఆందోళన కలిగింది. ఆందోళన ఏడు తెలుసా? అసలు మనం యుద్ధానికి వెళ్తున్నాము, మన యుద్ధానికి సిద్ధపడి వెళ్తున్నాము. అయితే మనం యుద్ధానికి వెళ్ళినా మన యుద్ధంలో మనం ఎందుకు ఓడిపోతున్నాము, లేకపోతే ఎందుకు మనం సిద్ధపడకుండా, లేకపోతే మనం యుద్ధానికి వెళ్ళినా ఎందుకు మన సైన్యం ఓడిపోతుంది అని విచారించి కనుగోవని అక్కడున్న వారికి చెప్పినప్పుడు ఆ సైన్యంలో ఉన్న ఒక వ్యక్తి అంటున్నాడు. 10వ వచనం చూడండి, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనము. దైవజనుడు ఇజ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలముకు పంపి సంగతి తెలుసుకుని తన వారిని రక్షించుకొనెను. ఏమన్నాడు తెలుసా? అక్కడున్న తన పనివాడు ఏమన్నాడు తెలుసా? 9వ. అయితే ఆ దైవజనుడు ఇజ్రాయేల్ రాజుకు వర్తమానం పంపి, ఫలానా స్థలముకు నీ పోవద్దు, అచ్చట సిరియన్లు వచ్చి దిగి ఉన్నారని తెలియజేశాను. అనగా ఇక్కడ ఎలీషా అనే దైవ సేవకుడు ప్రతిసారి కూడా శత్రు సమూహము ఇజ్రాయెల్ దేశంపైకి వచ్చినప్పుడు ఎలీషా దైవ సేవకుడు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి జరుగుతున్న సంగతులన్నిటిని కూడా ముందుగా ఎవరు తెలియపరుస్తున్నాడు? ఇజ్రాయెల్ రాజుకు తెలియపరుస్తున్నాడు. ఈ వర్తమానము ఎవరు తెలుసుకున్నారంటే సిరియా రాజు తెలుసుకున్నాడు. 11వ వచనంలో చూడండి, సిరియా రాజు కల్లోలపడి తన సేవకులు పిలిచి, మనలో ఇజ్రాయేలు రాజు పక్షమున వహించిన వారెవరైనా మనకు తెలియజెప్పు కాదా అని వారిని అడగగా అతని సేవకుడు ఒకడు. ఇక్కడ సిరియా రాజు ఏమన్నాడంటే, బాబు మనలో ఎవరైనా ఇజ్రాయెల్ రాజు పక్షమున ఎవడైనా మన దగ్గర పనిచేస్తున్నాడా, మన దగ్గర డబ్బులు తీసుకుంటూ ఇజ్రాయెల్ రాజు కోసం ఎవరైనా పనిచేస్తున్నాడా, మనను పాడు చేయడానికి, మనము ఓడిపోవటానికి ఇజ్రాయెల్ రాజు పక్షమున ఎవడైనా పనిచేస్తున్నాడా చెప్పండి అని తన దగ్గర ఉన్న వారిని అడిగినప్పుడు అక్కడ వారు ఏమన్నారు తెలుసా? అక్కడున్నవారు, అయ్యా మన దగ్గర ఎవరు అలాంటి వారు లేరు, కానీ ఇజ్రాయెల్ దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతని పేరు ఎలీషా. అతడు ప్రార్థన చేస్తున్నాడు. అతడు ప్రార్థన చేస్తుంటే ఇక్కడ మీరు కూర్చొని ఏం మాట్లాడుతున్నారో ఈ మాటలన్నీ కూడా, ఈ ప్లాన్లన్నీ కూడా అక్కడ ఉన్న దైవ సేవకుడన్నీ కూడా చూడండి. ఇక్కడ ఎక్కడో సుమారు ఒక 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న వీరు అక్కడ వారు ప్రార్థన చేస్తుంటే, అక్కడ వారు ఆలోచన చేస్తుంటే, అక్కడ వారు ప్రణాళిక రచిస్తుంటే ఎవరు తెలుస్తుందంట? ఇజ్రాయెల్ దేశంలో ఉన్న
ఎలీషా దైవజనుడికి అన్నీ తెలిసిపోతున్నాయి అంటండి. అక్కడ వారు చేస్తుంటే ఇక్కడ ఇంక తెలిసిపోతున్నాయి అంట. అది ఎలా సాధ్యం? హౌ దిస్ క్యాన్ బి డన్? అంటే వారు గదుల్లో కూర్చున్నారు. గదుల్లో కూర్చొని వారు ప్లాన్ వేస్తున్నారు, రచిస్తున్నారు. ఎలాగా ఇజ్రాయెల్ దేశాన్ని పాడు చేయాలి, ఎలాగా ప్రాంతాన్ని మనం నాశనం చేయాలి, ఎలాగా ఆ రాజుని మనం పట్టుకొని హింసించాలి, ఎలాగ వారి జీవితాలు పాడు చేయాలని వారు గదిలో ఉండి ఏం చేస్తున్నారంటే ప్లాన్ రచిస్తున్నారు. వారు గదిలో ఉండి ప్లాన్ చేస్తుంటే ఇక్కడ దైవ సేవకుడికి అన్నీ కూడా క్లియర్గా అన్నీ కూడా ఏమవుతున్నాయి, తెలిసిపోతున్నాయి. హీ ఈజ్ ఏబుల్ టు సీ ఎవ్రీథింగ్, హీ వాజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఇది కేవలము ఆధ్యాత్మికమైన నేత్రాలు కలిగినప్పుడు, ఆధ్యాత్మికమైన చెవులు కలిగినప్పుడు మాత్రమే ఈ సంగతి మనం తెలుసుకోగలుగుతామండి. ఇలాగా అర్థం చేసుకోవడము, ఇలాగ తెలుసుకోవడము ఇది సామాన్యమైన విషయం కాదండి. ఎప్పుడైతే ఈ రాజుకి వర్తమానం చెప్పారో, అయ్యా మనలో ఎవడో లేదు కానీ ఇజ్రాయెల్ దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతను ప్రార్థన చేయడం వల్ల ఎంత జరుగుతుంది అని చెప్పినప్పుడు వెంటనే సిరియా రాజు ఏమంటాడు తెలుసా? ఆ వ్యక్తి మనకు కావాలి, ఆ వ్యక్తి మనకు కావాలి, ఆ వ్యక్తిని ఎలాగైనా మీరు పట్టుకోవాలి అని ఏం చేస్తారంటే గుర్రాలు రథాలు ఇచ్చి గొప్ప సైన్యాన్ని ఏం చేస్తారంట ఆ పట్టణాన్నంతా కూడా చుట్టుముట్టిస్తాడు. చూడండి, ఒక ప్రార్థించే వ్యక్తి ఎంత గొప్పవాడో తెలుసా? యునో, ఏ ప్రేయర్ఫుల్ మ్యాన్ ఈజ్ సో స్ట్రాంగర్ దెన్ ఎనీ ఆర్మీ. ఒక ప్రార్థించే వ్యక్తి కొన్ని వందల సైన్యం కంటే గొప్పవాడు, కొన్ని వందల సైన్యం కంటే గొప్పవాడండి. ఇక్కడ సిరియా రాజు తెలుసుకున్నాడు, మనకు ఇజ్రాయెల్ రాజు కంటే, మనకు ఇజ్రాయెల్ సైన్యం కంటే మనకు అడ్డుగా ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? ఎలీషా. ఈ ఎలీషాని పట్టుకుంటే మనకున్న అడ్డంకంతా కూడా పోతుంది. కనుక మనం ఏం చేయాలి? ఎలీషాని ఎలాగైనా పట్టుకోవాలి. ఎలీషాని ఎలాగైనా మనం పట్టుకొని అతన్ని సంహరిస్తేనే కానీ మనము విజయాన్ని పొందలేము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంబంధము కలిగిన వ్యక్తి చాలా గొప్ప శక్తివంతుడండి. ద పర్సన్ హూ హ్యాస్ ఎ కమ్యూనికేషన్ విత్ గాడ్ ఈజ్ వెరీ పవర్ఫుల్ మ్యాన్. దేవునితో సంబంధం కలిగిన వ్యక్తి చాలా బలవంతుడు. అతను అలాంటి వ్యక్తి చెప్పండి, చాలా బలవంతుడు. అందుకే పౌలు అంటాడు, మేము బలమైన దుర్గములను పడద్రోయినంత శక్తి మాలో ఉంది. బలమైన దుర్గాలను మేము పడగొట్టేంత శక్తి మాలో ఉంది అంటున్నాడండి. కాబట్టి ఇక్కడ ప్రార్థించే వ్యక్తి చాలా బలవంతుడైన విషయాన్ని మనం చూడగలుగుతున్నామండి. అదృశ్యమైన వాటిని చూడటానికి దేవుడు ఎలీషాకు కళ్ళు ఇచ్చాడండి. అందుకే హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసం గురించి మాట్లాడుతూ చూడండి, మనలో చాలామంది విశ్వాసం ఉంటుంది. అది ఎలాంటి విశ్వాసం ఉంటుంది అంటే మన కంటికి కనిపించే వాటిని నమ్మడమే మన విశ్వాసమా? కాదు. బైబిల్ ఏమంటే అదృశ్యమైన వాటిని నమ్మడమే విశ్వాసం. అదృశ్యమైనవి ఉన్నవంటూ రుజువై ఉన్నది. హెబ్రీ రాసిన పత్రిక, విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువై ఉన్నవి. దీనిని బట్టి పెద్దలు అనగా పాత నిబంధనలు అనేక మంది భక్తులు ఏం పొందారంట? సాక్ష్యాన్ని పొందారు. కాబట్టి దేవునితో సంబంధం కలిగిన వ్యక్తి చాలా శక్తివంతుడు, ఈజ్ సో పవర్ఫుల్. దేవునికి నిరంతరము ప్రార్థించే వ్యక్తి ఆధ్యాత్మికమైన వ్యక్తిగా ఉంటాడండి. ఆధ్యాత్మిక వ్యక్తిగా ఉంటాడు, ఆధ్యాత్మికమైన గొప్ప వ్యక్తిగా ఉంటాడు. అతడు శక్తివంతుడిగా ఉంటాడు, బలవంతుడిగా ఉంటాడు, దేవుని నామాన్ని గణపరిచే వ్యక్తిగా ఉంటాడండి. ఈ ఎలీషాకు ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు గెహాజీ. ఎవరు చెప్పండి? గెహాజీ అని ఒక పనివాడు ఉన్నాడు. ఈ గెహాజీ అనే పనివాడు ఇతడు ఆధ్యాత్మికమైన అంధుడుగా ఉన్నాడండి. హీ వాస్ అనేబుల్ టు సీ ద పవర్ ఆఫ్ గాడ్. ఇతడు దేవుని యొక్క శక్తిని చూడలేని వ్యక్తిగా ఉన్నాడండి.
ఎందుకంటే ఈ వ్యక్తి అత్యాశతో నింపబడిన వ్యక్తి. అంతకు పూర్వమే 5వ అధ్యాయంలో నయమాను ఒక వ్యక్తి కుష్ఠరోగంతో జీవించినప్పుడు, ఈ కుష్ఠరోగంతో జీవించిన వ్యక్తి దేవుని సేవకుడి యొక్క మాటకు విధేయత చూపించి 7 మార్లు యోర్దాను నదిలో మునిగినప్పుడు ఇతని దేహం పసిపిల్ల దేహంలో మారిపోతుంది. అప్పుడు ఈ నయమాను తెచ్చిన ఆ వస్త్రాలన్నిటిని కూడా గేహజీ ఏం చేస్తాడు? మోసం చేసి తన యజమానుడైన ఎలీషా చెప్పాడని అబద్ధమాడి వస్త్రాలు అక్కడున్న వాటన్నిటిని తీసుకొని వచ్చి ఇంటి వెనకాల ఏం చేస్తాడంట? దాచిపెడతాడు. అప్పుడు ఎలీషా అంటాడు, గేహజీ, నా మనసు నీతో కూడా రాలేదా? ఇదిగో ఆ నయమాను కలిగిన కుష్ఠరోగమును నువ్వు కలిగి ఉంటావని దేవుడు చెప్పించాడు. కానీ తర్వాత ఏమైందో మనకు తెలియదు. బహుశా ఈ గేహజీ మారు మనసు పొందాడేమో, తర్వాత గేహజీ పశ్చాత్తాపం చెందాడేమో. ఎందుకంటే ఒక వ్యక్తి కుష్ఠరోగం వచ్చిన తర్వాత మళ్ళా ప్రవక్త దగ్గర రాకూడదు. మళ్ళీ ప్రవక్త దగ్గరికి వచ్చాడంటే బహుశా ఈ వ్యక్తి పశ్చాత్తాపం చెంది మళ్ళా ఎలీషా దగ్గరికి వచ్చాడు. కనుకనే ఎలీషా మళ్ళా తన యొక్క బృందంలో సభ్యుడిగా తీసుకున్నాడు. తన పాపములు క్షమించాడు, ఒప్పుకున్నాడు, తిరిగి స్వీకరించాడు. అయినప్పటికీ ఈయనలో ఇంకా అవిశ్వాసం ఇంకా అలాగే మిగిలి ఉందండి. ఈవెన్ దో హీ కేమ్ బ్యాక్ టు ఎలీషా, బట్ స్టిల్ హిస్ హార్ట్ వాస్ నాట్ చేంజ్. తన హృదయం ఏమో చెప్పండి, మారలేదు. చూడండి, దేవుడు మనకు కూడా చాలా అవకాశాలు ఇస్తూ ఉంటాడు. మనము వాక్యం విన్నప్పుడు వెంటనే అబ్బో నిజంగా దేవుడు నన్ను మార్చాడు, దేవుడు నన్ను పట్టుకున్నాడు, దేవుడు నిజమైన వాడు, దేవుడు గొప్పవాడు అని చాలా ఉద్రేకంతో మనము దేవుని దగ్గర చెప్పుకుంటాం. కానీ మరలా ఏమవుతుందో తెలుసా? మరలా పాత పద్ధతులకు వెళ్ళిపోతాం, మళ్ళా పాత ఆలోచనలకు వెళ్ళిపోతాం, మళ్ళా పాత అవిశ్వాస పద్ధతులకు వెళ్ళిపోతామండి. ఒకవేళ ఇలాగా మనము ఆధ్యాత్మికమైన అందులుగా మనం జీవిస్తే మనం దేవుని యొక్క అపారమైన గొప్ప కార్యాలు మనము చూడలేం. వీ కెనాట్ సీ ద పవర్ఫుల్ వర్క్స్ ఆఫ్ లార్డ్ జీసస్. ఇతడు అత్యాశతో జీవించాడు, కుష్ఠరోగాన్ని పొందాడు, తిరిగి ఎలీషా దగ్గరికి వచ్చాడండి. వచ్చి ఏమన్నాడు తెలుసా? 6వ అధ్యాయము 15వ వచనంలో, ఎప్పుడైతే ఎలీషా దోతాన్లో ఉన్నాడని వర్తమానము సిరియారాజు వినబడినప్పుడు సిరియారాజు తన సైన్యానంతటిని పంపించి ఆ నగరానంతా కూడా చుట్టముడతాడండి. చుట్టముట్టిన తర్వాత దైవజనుడగు అతని పనివాడు పెందలకాడి లేచినప్పుడు, గేహజీ ఉదయం 4 గంటలు లేచిపోయాడంటండి. 4 గంటలు లేచి చూచినప్పుడు ఏమైందో తెలుసా? చుట్టూ కూడా ఏం కనిపిస్తున్నాయంట? రథాలంటే రథాలు అగ్గి దివిటీలు పట్టుకొని చుట్టూ కనబడుతున్నాయంట. తను చుట్టూలా తిరిగినప్పుడు చుట్టూ సైన్యం ఉందంట. చుట్టూ ఎవరున్నారు? 100 సైన్యం ఉందంట చుట్టూ. వెంటనే లేచి అయ్యి బాబోయ్ గెంతు లేచి ఎక్కడ పరిగెట్టాడంట? బాబు ఎలీషా, అయ్యగారు, ఎలీషా గారు, ఎలీషా గారు, ఏటయ్యా ఏమైందంటే, అయ్యగారు బాబోయ్ ఇదో చూడండి, మిమ్మల్ని చంపడానికి ఎవరు వచ్చేసారు? సిరియా రాజు సైన్యాన్ని పంపించేశాడు, మిమ్మల్ని నాశనం చేయడానికి పంపించేశాడు, మిమ్మల్ని పాడు చేయడానికి పంపించేశాడు అని చెడ్డ వార్తను ఎవరి దగ్గర తీసుకొని వచ్చాడండి? ఎలీషా దగ్గర తీసుకొని వచ్చాడు. అంటున్నాడు దైవ సేవకుడితో, అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయాలి? మనం ఏం చేద్దాం? ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? పారిపోదామా? ఎక్కడ దాక్కుందామా? లేకపోతే మన సొంత శక్తితో ఏ విధంగా ప్రయత్నం చేసి ఎలా తప్పించుకుందామా? లేకపోతే వారి దగ్గరికి వెళ్ళి సరెండర్ అయిపోదామా? ఏం చేద్దాం చెప్పండి అని ఎవరిని అడుగుతున్నాడంట? దైవ సేవకుడిని అడుగుతున్నాడు. బహుశా ఇదే కష్టం మీ దగ్గరికి వచ్చింది. శత్రువులు మీ దగ్గరికి వస్తున్నారు, చుట్టూ ఉన్నారు, మీకు ఏం చేయాలో అర్థం కాలేదు. మీరు ఏం చేస్తారు? వెంటనే ఇప్పుడు ఫోన్లోనగా ఫోన్ తీసి ఎవరు ఫోన్ చేస్తారు? మీ నాన్నకో, మీ అమ్మకో, మీ స్నేహితులకో, మీ ఫ్రెండ్లకో, లేదా పోలీస్ స్టేషన్కో. ఏం చేస్తారు? అయ్యి బాబోయ్ ఏమండి మా బయట పెద్ద దొంగలు వచ్చేసారండి, దొంగలు పడిపోయేది, మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదండి, మమ్మల్ని చంపేసేలాగా ఉన్నారండి. కానీ ఇక్కడ ఎలీషా ఏం చేస్తే తెలుసా? ఎలీషా 17వ వచనం చూడండి. యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీడి కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాడిని కళ్ళు తెరవజేసెను.
కొన్ని ముఖ్యమైన పాఠాలు ఉన్నాయండి. చూడండి, కొన్ని మనకు కనిపించని వాస్తవాలు ఉన్నాయి. యూ నీడ్ టు అండర్స్టాండ్ దే ఆర్ సంథింగ్ విచ్ ఆర్ అన్సీన్ రియాలిటీస్. కనిపించని వాస్తవాలు ఉన్నాయి. ఏమున్నాయి? కనిపించని వాస్తవాలు ఉన్నాయి. కనిపించే వాస్తవాలు, కనిపించని వాస్తవాలు. మనం చాలా పర్యాలు మనకు కనిపించే వాటిని నమ్ముతాం, కానీ మనకు కనిపించలేనివి అనేకమైన వాస్తవాలు ఉన్నాయనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. ఇక్కడ దైవ సేవకుడైన ఎలీషా ఏమన్నాడు తెలుసండి? 16వ వచనంలో, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని. ఏమన్నాడు తెలుసా? గెహజీ, నువ్వు నీ మానవ నేత్రాలతో చూస్తున్నావు, నీవు నీ మానవ నేత్రాలతో చూసి అక్కడున్న సైన్యాన్ని నువ్వు భయపడుతున్నావు. కానీ ఒక విషయం అర్థం చేసుకోవాలి, మన పక్షమున ఉన్నవాడు వారికంటే అధికులు. మన పక్షం ఉన్నవాడు అంటే మనతో ఉన్నవారు, మనల్ని కాపాడేవారు, మనల్ని రక్షించేవారు వారికంటే అధికులై ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయం అర్థం చేసుకోవాలండి. మన పక్షం ఉన్నవారు చాలామంది ఉన్నారు. దేవుడు మనం రక్షించడానికి ఏం చేస్తాడు? తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. మనం రక్షించడానికి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. 91వ సంకీర్తనలో ఉంటుంది, 90 సంకీర్తనలో ఉంటుంది. దేవుడు ప్రేమించే వారిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు తన ప్రేమించే వారికి నిరంతరము తన దూతల యొక్క సహవాసం దేవుడు వారితో ఉంచుతాడు. ఈ వ్యక్తి అవిశ్వాసంతో జీవిస్తున్నాడండి. అవిశ్వాసంతో జీవిస్తున్న తన కళ్ళు, తన నేత్రాలతో దేవుని కార్యాలు చూడలేకపోతున్నాడండి. కనుకనే తన సొంత ప్రయత్నంతో ఏం చేయాలనుకున్నాడు? పారిపోవాలనుకున్నాడు. తన సొంత శక్తితో రకరకాల ప్రయత్నాలు చేయాలనుకున్నాడని. కానీ ఎలీషా మాత్రము విశ్వాసంతో జీవించాడు. దేంతో జీవించాడు? విశ్వాసంతో జీవించాడండి. అటువలే మోషే కూడా, చిన్నప్పుడు మోషే ఒక హెబ్రూ కుటుంబంలో జన్మిస్తాడండి. ఆ దినాల్లో ఐగుప్తులు హెబ్రూలను చంపేస్తున్నప్పుడు తన తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, తల్లి ఏం చేస్తుందంటే, ఎలాగైనా నా కుమార్ని చంపేస్తారు అని భావించి తన కుమార్ని ఒక జమ్ము పెట్టెలో పెట్టి నీటిలో పెట్టి వదిలినప్పుడు ఆ జమ్ము పెట్టెలో ఉన్న మోషే ఎవరి దగ్గరికి వెళ్తాడు? స్నానం చేస్తున్న పోతీఫర్ అనగా ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఫరో కుమార్తె తెరిచినప్పుడు ఎవరుంటారు? అందులో మోషే ఉంటాడు. ఆ మోషే సుందరుడుగా ఉన్న చూచి ఆమె దేవుని చేత ప్రేరేపించబడి ఆ సుందరుడుగా ఉన్న ఆ మోషేను పెంచుకుంటుంది. ఇతడు సుమారు 40 సంవత్సరాలు ప్రాయం వరకు సకల విద్య ప్రావీణ్యుడిగా జీవించాడు. 40 సంవత్సరాల ఏటలో దేవుడు ఇతన్ని పిలిచాడు. పిలిచిన తర్వాత అనేకమైన కష్టాలు అనుభవించిన తర్వాత తన మామ మందను మేపడానికి పారిపోయిన తర్వాత తిరిగి 40 సంవత్సరాల తర్వాత అతను దేవుని సేవకు పిలబడిన తర్వాత దేవుని కొరకు అద్భుతమైన పరిచయం చేస్తున్నాడు. కానీ ఇతని గురించి ఏరేంబడి తెలుసండి? హెబ్రీ రాసిన పత్రిక 11:23. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిష్యుడు సుందరుడై ఉండుట చూచి విశ్వాసును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టారు. 3 మాసాలు దాచిపెట్టి మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించడ కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించడ మేలని యోచించి, అంటే ఆలోచించి, మోషే he was the king, he was going to be the king. అతడు ఫరో దేశానికి, ఫరోకు వారసుడిగా పెంచబడ్డాడు. తర్వాత కాబోయే రాజు అండి, ఐగుప్తు దేశానికి రాజు. ఎవరన్నా రాజుగా ఉండే అవకాశాన్ని ఎవరైనా వదులుకుంటారా? సీఎం పోస్టులకే ఎవరో కొట్టేసుకుంటున్నాడు ఈ రోజుల్లో. పిఎం పోస్టులకు కొట్టేసుకుంటున్నారు. ఆ రోజుల్లో రాజులు. మరి రాజు పోస్టు కోసం ఎంతగా ఆశించాలి చెప్పండి. ఎందుకంటే రాజు అంటే కింగ్, హీ కెన్ డూ వాట్ ఎవర్ హీ లైక్. ఇంకా మన ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రి గురించి హద్దులు ఉంటాయి ఏదైనా చేయటానికి, కానీ రాజులకి ఎలాంటి హద్దులు ఉండవు.
వాళ్ళని ఎవరో ఆపే అధికారం వారికి లేదు. వారు ఏం చేస్తే అదే కరెక్ట్. వాట్ ఎవర్ దే డూ ఇస్ కరెక్ట్. అది ఒక వ్యక్తిని చంపేసినా కరెక్టే, వారు ఏం చేసినా కరెక్ట్. అలాంటి గొప్ప ఘనతను, మానవ సంబంధమైన ఘనతను పొందే అవకాశం వచ్చినప్పుడు అతడి ముందు రెండు ఉన్నాయండి. ఏంటి చెప్పండి? ఒకటి దేవుడు, రెండోది లోకం. ఏమున్నాయి చెప్పండి? హీ హాజ్ గాడ్ అండ్ ద వరల్డ్. దేవుళ్ళో వెళ్తే కష్టం, దేవుళ్ళో వెళ్తే శ్రమ, దేవుళ్ళో వెళ్తే ఇబ్బంది, దేవుణ్ణి వెళ్తే అందరినీ తృణీకరించాలి, అందరూ తృణీకరిస్తారు. ఈ లోక సంబంధం వాటన్నిటిని కూడా త్యాగం చేయాలి. మరోపక్కేమో సకల ఆశీర్వాదము, ఘనత, పేరు, ఐశ్వర్యము, సుఖము, సంతోషము, ఇవన్నీ కూడా మరో పక్కన ఉన్నాయి. కానీ ఇక్కడ మోషే ఏం చేశాడో తెలుసండి? మోషే చేసిన విషయాన్ని మనం చూస్తే, అతడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకునుట ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబో మహా బహుమానమునందు దృష్టి ఉంచెను. ఏ ఉంచాడు చెప్పండి? స్పిరిచువలైజ్, ఆధ్యాత్మికమైన దృష్టి కలిగిన వాడుగా ఉన్నాడు. అలాగే అబ్రహాం పిలబడినప్పుడు అతను గొప్ప ధనవంతుడండి. తన ఇంటి వారందరూ ధనవంతులే, కానీ దేవుడు పిలిచినప్పుడు ఉట్టి చేతిలో బయటకు వచ్చేసాడు. హీ కేమ్ విత్ ఎంప్టీ హ్యాండ్స్, బిలీవింగ్ దట్ హిస్ గాడ్ విల్ ప్రొవైడ్ హిమ్. పునాది గల పట్టణం కోసం ఆయన ఏం చేసి ఎదురు చూచాడు. హీ హ్యాడ్ ఎ స్పిరిచువల్ ఐస్. అతనికి ఏం కలిగి ఉన్నాడు చెప్పండి? ఆధ్యాత్మికమైన నేత్రాలు కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం అంటే టు హ్యావ్ ఎ స్పిరిచువల్ ఐస్. ఈ భౌతికపరమైన నేత్రాలతో మనకు ప్రతిదీ కూడా చాలా కష్టంగా కనిపిస్తుంది, బాధగా కనిపిస్తుంది, ఇబ్బందిగా కనిపిస్తుంది. ఈ భౌతికపరమైన నేత్రాలతో మన జీవితాల్లో ఏ సొక్యం మనం పొందమని మనం భావిస్తామండి. కానీ ఆధ్యాత్మికమైన నేత్రాలు మన జీవితానికి గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తాయని విశ్వాస వీరులు వారు తెలుసుకున్నారండి. విశ్వాస వీరులు ఏం చేశారు? తెలుసుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ సమయంలో ఈ ఆధ్యాత్మికమైన నేత్రాలు మనం కలిగి ఉంటే మన జీవితాల్లో మనం అనేకమైన అద్భుతాలు మనం చూడగలుగుతామని బైబిల్ చెప్తుందండి. కాబట్టి ఆధ్యాత్మిక విషయాన్ని వివేచించే దృష్టి కలిగి ఉండడము ఇది చాలా అవసరం అండి. ఎందుకంటే ఆధ్యాత్మికమైన వివేచన ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మనం భయపడం. మనకేముండదు చెప్పండి? భయం ఉండదు. మనకు భయం ఉండదు. ఆధ్యాత్మికమైన వివేచన మనకు కలిగి ఉంటే మనకు భయం ఉండదు. ఎందుకంటే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ద వన్ హూ ఇస్ ఇన్ us is mightier and stronger than the one is in the world. ఆధ్యాత్మికమైన వివేచన మనం కలిగి ఉన్నప్పుడు, దృష్టి కలిగి ఉన్నప్పుడు మనకు భయం ఉండదండి. ఎందుకో తెలుసా? దేవుళ్ళో ఎల్లప్పుడూ మనకు విజయమే. దేవుళ్ళో ఎల్లప్పుడూ మనకు విజయమే. మనం విజయం సాధిస్తామని బైబిల్ చెప్తుంది. ఎందుకో తెలుసా? దేవుడు మన పక్షంలో ఉంటే మనకు విరోధి ఎవడు? రోమాపత్రిక 8:37 బైబిల్ ఏమంటుంది తెలుసా? రోమా 8:31. ఎందుకనగా ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి. పౌలు గారు అంటున్నారు, నేనేం చెప్పాలి ఇంకా? దేవుడు మన పక్షాన్ని ఉంటే మనకి ఎవడు విరోధి? ఎవడు మనకు విరోధి చెప్పండి? సర్వశక్తిమంతుడైన దేవుడు లోకాన్ని మొత్తం ప్రపంచాన్ని అంతా కూడా ఉఫ్ అని నోటుతో ఊతే మొత్తం అన్ని అలా అలా గాల్లో కొట్టిపోతాయి. ఆయన నోటుతో ఉఫ్ అని ఊతే మొత్తం ప్రపంచాలన్నీ కూడా అవుతాయి ధూళిలో వెళ్ళిపోయినట్లుగా. మొత్తం ఆకాశము, చంద్రుడు, భూమి, సర్వ అంతరిక్షాలన్నీ కూడా ఏమవుతాయి? ఇలా అలా గాల్లో కొట్టుకుంటూ వెళ్ళిపోతాయి.
అలాంటి దేవుడు మనతో ఉంటే మనకి ఎవరు శత్రువు చెప్పండి? మనకి ఎవరిని శత్రువు ఉంటాడా? నో. ఆ శత్రువు మన దగ్గర రావాలంటే ముందు ఎవరిని దాటుకొని రావాలి? ఎవరిని దాటుకొని రావాలి? చిన్న వ్యక్తి అయినా? చిన్న వ్యక్తా? కాదు. ఆయన దాటుకొని మన దగ్గర రావడం అంటే ఎవడం వల్ల కాదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుడు మన పక్షమున ఉన్నప్పుడు మనకి ఎవరు విరోధి? కాబట్టి ఆధ్యాత్మికమైన విషయాల పట్ల మనం ఏం చేయాలో తెలుసా? మన దృష్టి ఉంచాలి. మన దృష్టి ఆధ్యాత్మిక విషయాలపైన మన దృష్టి నిలపాలి. విశ్వాసం ద్వారా వీటిని మనము తెలుసుకోగలుగుతామండి. చూడండి, ఎప్పుడైతే మనము ఆధ్యాత్మిక విషయాలపైన మన దృష్టి కేంద్రీకరిస్తామో దేవుని మహిమ ప్రకాశం మన పైన కుమ్మరించబడుతుంది. చూడండి, చీకటిలో ఉన్నప్పుడు మన టార్చ్ లైట్ వెళ్తే, టార్చ్ లైట్ వేసినప్పుడు ఏమవుతుంది? మనకు కనిపించే వస్తువు, మనకు కనపడవలసిన వస్తువు కనిపిస్తుంది. వాట్ ఎవర్ ఆబ్జెక్ట్ వి వాంట్ టు సీ, వీ కెన్ సీ దెమ్. ఎప్పుడు? వెలుతురు పడినప్పుడు. అటువలే ఆధ్యాత్మిక దృష్టి అనేది ఏం చేస్తా? చీకట్లో ఉన్న వాటన్నిటిని కూడా ఏం చేస్తా? మనకు బహిర్గతం చేస్తుంది. ఎనీథింగ్ వీ కెన్ సీ ఎనీథింగ్. కొందరికి, చాలామందికి అర్థం కానిది ఏంటి తెలుసా? దేవుడు కృపావారాలు ఉన్నాయి. ద గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్. కృపావారాల్లో దేవుడు కొందరికి వివేచించే వరాన్ని ఇస్తాడు. వివేచన అంటే మీరు ఏమనుకుంటున్నారో చెప్పడం. ఆ వరం నాకుంది, ముందుగా చెప్పగలను, ఆలోచిస్తాను. కృపావరాలు నానా విధములు. లేదా చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరముల గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. పౌలు గారు ఏమన్నారంటే, ఆత్మ సంబంధమైన వరాల గురించి మనం తెలుసుకోవాలి. దేర్ ఆర్ స్పిరిట్స్, ద గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మ సంబంధమైన వరముల గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మీరు అన్ని జనులే ఉండినప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపడితినని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వల్ల మాట్లాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడని, పరిశుద్ధాత్మ వల్ల తప్ప ఎవడు యేసు ప్రభువు అని చెప్పలేడని నేను మీతో చెప్పుచున్నా. పౌలు గారు ఏమన్నా, ఒకప్పుడు మీరు విగ్రహార్థికులుగా ఉన్నారు. ఎందుకంటే కొరింథీ సంఘంలో ఉన్న విశ్వాసులందరూ ఒకప్పుడు విగ్రహార్థికులు. వారు విగ్రహాలను పూజించేవారు. ఆ విగ్రహాన్ని పూజించే వీరు ప్రభు సువార్త విని అంగీకరించి ప్రభు దగ్గరికి వచ్చారు. ఇప్పుడు వీరితో పౌలు గారు అంటున్నారు, ఇదిగో దేవుని ఆత్మ వల్ల మాట్లాడువాడు ఎవడు కూడా శాపగ్రస్తుడు కాదని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుని ఆత్మ ద్వారా మాత్రమే వారు మాట్లాడతారు. 4వ వచనంలో, కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలో అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే. ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఏలనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, మరి ఒకనికి ఆత్మ వలనే ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యము, మరి ఒక్కనికి ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒక్కనికి ఆత్మ వలనే స్వస్థపరచు వరమును, మరి ఒక్కనికి అద్భుతములు కార్యము చేయు శక్తియు, మరి ఒక్కనికి ప్రవచన వరమును, మరి ఒక్కనికి ఆత్మల వివేచనయు, మరి ఒక్కనికి నానా విధుల భాషలు, మరి ఒక్కనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. ఆయనను వీరన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచిపెట్టి ఇచ్చి కార్యసిద్ధి కలగజేస్తున్నాడు. సో దిస్ ఇస్ అ గిఫ్ట్ ఆఫ్ స్పిరిట్స్. కాబట్టి మనము ఆధ్యాత్మికమైన నేత్రాలు కలిగి జీవించాలనుకునేటప్పుడు మనం వాటిని ఎలా మనం పొందగలం? హౌ వీ నీడ్ టు హ్యావ్ ఇట్. ఇక్కడ ఎలీషా ఈ సేవకుడు గురించి ఏం చేశాడు? సేవకుడు గురించి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ప్రభువా, వీడు చూచినట్లు వీడు కళ్ళు తెరవండి అని ప్రార్థన చేశాడు. వీడు చూచినట్లు వీడు కళ్ళు తెరవండి ప్రభువా అని ప్రార్థన చేశాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా,
యేసుప్రభు వారిని పట్టుకోవడానికి రోమా సైనికులు వస్తారు. ఆయన తోటలో ఉంటాయి, గెత్సెమనే తోటలో యేసుప్రభు వారు ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. సైన్యం వచ్చేస్తారు యేసుప్రభుని పట్టుకోవడానికి. ఈలోపు పేతురు గారు ఏం చేస్తారంటే యేసుప్రభుని పట్టుకోవడానికి వచ్చిన వ్యక్తిని వెంటనే కత్తి తీసి మలికి చెవు ఏం చేస్తాడు, నరికేస్తాడు. చెవును నరికేస్తాడు. చెవు కింద పడిపోతుందంట, ఒక చెవు. వెంటనే యేసుప్రభు చెవుని తీసి ఇలా పెట్టి దాన్ని మళ్ళీ అతికిచ్చేస్తాడు. వెంటనే అంటాడు, పేతురు నీ కత్తి నీ వరలో ఉంచు, నేను ఆజ్ఞాపిస్తే ఇప్పుడే 12 వ్యూహ సైన్యాలు ఇక్కడే దిగిపోతాయి. ఇఫ్ ఐ కమాండ్ 1,44,000 మంది దూతలు ఇక్కడికి వచ్చేస్తాయి. ఒక్కొక్క దేవదూత 6,000 మందిని చంపేస్తుందంటండి. ఎన్ని వేల మందిని? 6,000 మంది. 1 ఏంజల్ విల్ కిల్ 6,000. అటువంటి 12 వ్యూహ సైన్యములను, అంటే సుమారు దగ్గర 700 కోట్ల మందికి ఆ దేవదూతలందరూ కూడా ఒకేసారి చంపేస్తాయంటండి. 700 కోట్ల భూమి మీద ఉన్న జనాభా. పరలోక రాజ్యంలో ఉన్న సైన్యము దేవుడిలా ఆజ్ఞాపిస్తే భూమి మీద ఉన్న వ్యక్తులందరూ కూడా ఏమవుతారు? టప్ 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 పడిపోతారు ఒక్కసారి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఇక్కడ యేసుప్రభు వారు ఆయన చెప్పగలుగుతున్నాడు 12 వ్యూహ సైన్యాలు ఉన్నాయి. అయితే కొందరు వాస్తవాలను గ్రహించలేరండి. సమ్ పీపుల్ కెనాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద రియాలిటీస్. కొందరు వాస్తవాలను గ్రహించలేని గ్రుడ్డువారుగా ఉంటారండి. ఎలా ఉంటారు చెప్పండి? వాస్తవాలు గ్రహించలేని గ్రుడ్డువారుగా. నిన్న మన దగ్గర ఒక డాక్టర్ గారు వచ్చారు. డాక్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు డాక్టర్ గారు అంటున్నారు, అయ్యగారు, పాస్టర్ గారు, కొన్ని మా వల్ల అవ్వండి, కొన్ని మా వల్ల అవ్వవు, అవి మీలాంటి వారి వల్ల అవుతాయి. ఆయన కూడా చాలామంది వస్తారంట, మందులు ఇస్తారు కానీ తగ్గవంట. మందులు ఇస్తారు కానీ తగ్గవు. మేము ఇస్తాం కానీ తగ్గవు. కొన్ని మందులకు లొంగవండి, కొన్ని దేవునికే లొంగుతాయి. ఎవరు లొంగుతాయి? దేవునికే లొంగుతాయి, మందులకు లొంగవు. మనం అనుకుంటాం అంటే మందు కంటికి కనిపిస్తుంది కదా, ఏమనుకుంటాం, అబ్బా ఈ మందు వేసుకుంటే ఏమవుతుంది, పోతుంది, కానీ పోదు. కొన్ని వ్యాధులు, కొన్ని సమస్యలు అది నివారించబడాలంటే అది ఎవరి ద్వారా జరుగుతాయి? దేవుని ద్వారా మాత్రమే జరుగుతాయి. దేవుని ద్వారా మాత్రమే జరుగుతాయండి. ఓన్లీ గాడ్ కెన్ హీల్ దోస్ పీపుల్. కొందరు ఆధ్యాత్మికంగా వాస్తవాన్ని గ్రహించలేని గుడ్డివారుగా ఉంటారు. గెహజీ సిరియా సైన్యాన్ని చూచి, ఆ సిరియా సైన్యం అంతా కూడా నగరాన్ని చుట్టి ఉండడం చూచి, అయ్యో యజమానుడా మనం ఏం చేద్దామని కేకలు పెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ వచ్చాడండి. ఈ గెహజీ పాటలు పాడుతున్నాడు. ఈ గెహజీ దైవసేవకుడితో వెళ్తున్నాడు. ఈ గెహజీ ప్రార్థనలో పాలు పంచుకున్నాడు. ఈ గెహజీ ఆధ్యాత్మికం అన్ని విషయాలు ఏం చేస్తున్నాడు? పార్టిసిపేట్ చేస్తున్నాడు. కానీ స్టిల్ హీ వాజ్ ఎ బ్లైండ్ పర్సన్. అతడు ఇంకా ఎలాగున్నాడు? గుడ్డివాడిగా ఉన్నాడు. ఎలాగా ఉన్నాడో తెలుసండి, అక్కడ అవిశ్వాసులుగా ఉన్న గూఢచారులు మాదిరిగానే ఈ వ్యక్తి కూడా అవిశ్వాసంతో ఉన్నాడండి. చూడండి, దేవుని యొక్క అభిషేకం లేని కళ్ళు ఎప్పుడు కూడా శరీర సంబంధంగానే ఆలోచిస్తాయి. శరీర సంబంధంగా కొందరు కళ్ళు ఎప్పుడు కూడా అబ్బా భలేగా ఉంది కదా, ఇది నాకుంటే బాగున్ను. ఎలా ఉంటుంది చెప్పండి? చూడండి, ఒకవేళ మనం మన నేత్రాలతో మన ప్రతిదాన్ని మనం ఆశించామనుకోండి, అది తండ్రికి ఇష్టం కాదని బైబిల్ చెప్తుందండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు, చూడండి, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను ఏం చేయడు? అంగీకరించడంట. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని యొక్క సంగతులను అంగీకరించడు. ఎందుకంటే అది అతని దృష్టికి ఎలాగుంటుంది? వెర్రితనంగా ఉంటుంది. చాలామందికి దేవుని సంగతులు వెర్రితనంగా ఉంటాయి. దేవుని ఆలోచనలు వెర్రితనంగా ఉంటాయి.
దేవుని కార్యాలు వెరితనంగా ఉంటాయి. ఇక్కడ గెహాజీ కూడా అతడు దేవుని కార్యాలు చూడలేని నేత్రాలు కలిగి ఉన్నాడండి. ప్రకృతి సంబంధిగా ఉన్నాడు. దేవుని సంగతులను వివేచించలేని వాడుగా ఉంటున్నాడండి. దీనిని ఏమంటారో తెలుసా? ఆధ్యాత్మికమైన అంధత్వము. ఏంటి చెప్పండి? ఆధ్యాత్మికమైన అంధత్వము, స్పిరిచువల్ బ్లైండ్నెస్. ఇదనాలు చాలామంది ఈ ఆధ్యాత్మికమైన అంధత్వంలో జీవించి దేవుని కార్యాలు అర్థం చేసుకోలేకుండా చాలామంది భయముతో, నిరాశతో, డిప్రెషన్తో, యాంగ్జైటీతో, చింతతో, కొందరైతే ఆధ్యాత్మికమైన అంధత్వం కొందరు జీవితాలు అలా మార్చేస్తుంది, గర్విష్ఠులుగా మార్చేస్తుంది. సమ్ పీపుల్ బికమ్ ప్రైడ్ఫుల్ పర్సన్స్. కొందరేమో వారి యొక్క సొంత స్వనీతి పైన ఆధారపడేవారుగా మారిపోతారు. ప్రేమ దేవుని బిడ్డలారా, కొన్ని పర్యాలు ఒకవేళ మనము ఆధ్యాత్మికమైన అంధత్వం కలిగి మనం జీవిస్తే వీరు తప్పించుకోవడానికి చాలా మార్గాలు వెతుకుతారండి. సొంత ప్రయత్నాలతో తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు, లేకపోతే అక్కడ దుష్ట శక్తులకు లొంగిపోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ సమయంలో మనం ఈ లోకపు శక్తులకు మన బందీలుగా మనము మార్చుకోవాలా? షల్ వి గివ్ అవర్ సెల్ఫ్ టు ద వరల్డ్లీ పవర్స్? మనము ఈ లోకపు శక్తికి మనము బందీలుగా మారిపోవాలా? నో. భౌతికం కనిపించే వాటిని మనం చూసి ఏం చేయకూడదు? భయపడకూడదు. దావీదు గొలియాతు దగ్గరికి వెళ్తున్నాడు. ప్రజలందరూ గొలియాతు యొక్క ఆకారం చూసి భయపడుతున్నారంట. ప్రజలందరూ ఎవరు చూసి భయపడుతున్నారు? అయ్యి బాబోయ్, 12 అడుగులు ఉన్నాడు, ఆడితే ఎవడు యుద్ధం చేయలేం మనం. అందరేమో గొలియాతుని చూచి పారిపోతుంటే గొలియాతుకి ఎదురుగా ఎవరు వెళ్తున్నారు? అందరు ఇలా పారిపోతున్నారు. అంటే దావీదు మంది నడుచుకుంటూ వెళ్తున్నాడంటే అలాగా. ఎందుకంటే మనుషులందరూ గొలియాతు ఆకారం చూస్తున్నారు, కానీ దావీదు అయితే గొలియాతు ముందు ఎవరిని చూస్తున్నాడంట? సర్వోన్నత దేవుని చూస్తున్నాడంట. దావీదు దేవుని దగ్గర పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడు. అంటే నా దేవుడు నాతో. అందుకే అంటాడు అక్కడ గొలియాతు అంటాడు, నువ్వైతే కత్తితో ఈటుతో నా దగ్గరకు వస్తున్నావు, నేనైతే నా దేవుడి నామం పేరట నీతో యుద్ధానికి వస్తున్నాను. సి, డోంట్ ఫియర్. బైబిల్లో 365 సార్లు చెప్పబడింది. ఏం చెప్పబడింది? భయపడొద్దు. భయం అనేది పిరికితనం గల ఆత్మ. ఇది కలిగించేవాడు, పుట్టించేవాడు అపవాది. దేవుడు మనకు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చును కానీ పిరికితనం గల ఆత్మను దేవుడు మనకు ఇవ్వలేదు. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మాట పౌలు గారు చెప్తున్నాడు. కాబట్టి మనము భయపడుతున్నామా, చింతిస్తున్నామా, డిప్రెషన్లో ఉన్నామా, యాంగ్జైటీకి వెళ్తున్నా కారణం ఏంటో తెలుసా? ఒకవేళ మనలో ఏ విధమైన ఈ యొక్క మానవ సంబంధమైన నేత్రాలు కలిగి ఉంటే మనం ఎప్పుడు కూడా భయంతో జీవిస్తూ ఉంటామండి. మనకి ఏం కావాలో తెలుసా? దేవుని యొక్క ఆధ్యాత్మిక నేత్రాలు మనకు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? దేవుని యొక్క ఆధ్యాత్మికమైన నేత్రాలు. ప్రేమ దేవుని బిడ్డారా, దేవుని జనాంగమా, ఈ సమయంలో మనం ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు దగ్గర మనం అడుగుదాం, ప్రభువా మాకు ఆధ్యాత్మికమైన నేత్రాలు మాకు ఇవ్వండి, మమ్మల్ని బలపరచండి ఆయన, మమ్మల్ని మీ శక్తితో నింపండి అని ప్రభువుని అడగాలి. చూడండి, మన జీవితాల్లో ప్రభు ఒక్కడే మన కొత్త దర్శనాన్ని ఇవ్వగలడు. హీ కెన్ ఓన్లీ గివ్ అస్ ద విజన్. ఆయన మాత్రమే మనకు దర్శనాన్ని ఇవ్వగలడండి. ఆయన మాత్రమే మనకు దృష్టిని అనుగ్రహించగలడు. ఇక్కడ ఎలీషా ప్రార్థన చేశాడు 17వ వచనంలో, నాయనా ఈ వ్యక్తి కళ్ళు మీరు తెరవండి, కళ్ళు తెరవండి అని ప్రార్థన చేశాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని దగ్గరికి వచ్చి అడగాలి, ప్రభువా మా నేత్రాలు తెరవండి అని మనం ప్రభువుని ఏం చేయాలి? అడగాలి. 1 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, ఇందాక మనం చదివాం. 1 కొరింథీ 2:10 చదవండి అయితే ఒకసారి. 1 కొరింథీ 2:10. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన, చూడండి, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన మనకు బయలుపరిచి ఉన్నాడు. ఈ సమయంలో మనకైతే అని పౌలు అంటున్నాడు.
అనగా ప్రభుని అంగీకరించే వారికి దేవుడు తన ఆత్మ ద్వారా మనకు బయలుపరుస్తాడు. తన స్పిరిట్ ద్వారా, తన హోలీ స్పిరిట్ ద్వారా దేవుడు ఏం చేస్తాడు, మనకు బయలుపరుస్తాడు. ఈ సమయంలో ఒక ప్రశ్న, డూ వీ హ్యావ్ ద హోలీ స్పిరిట్? మనకి పరిశుద్ధాత్ముడు దేవుడు మనలో ఉన్నాడా? పరిశుద్ధాత్మ లేకుండా మనం ప్రభు అని మనం ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుడిని మనం నిరంతరం ఏం చేయాలి? మన జీవితంలో ఆస్వాదించాలి, ఆయన మహింపరచాలి, ఆయన వాక్య ప్రకారంగా మనం ఏం చేయాలి? నడిపించబడాలి. ఆయన వాక్యంలో మనం జీవించాలి, ఆయన వాక్యంలో మనం తప్పించాలి, ప్రార్థనకు తప్పించాలి, ఆరాధనకు తప్పించాలి. అపవాది యొక్క తంత్రం ఏంటి తెలుసండి? మన దేవునికి సమీపముగా నడిచే కొలది వాడు మనల్ని దేవుడి నుంచి దూరం చేయడానికి వాడు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఎలాగ ఆపాలో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మన దేవుని దగ్గర రావడం అనేది మనకేంటి తెలుసా? ఛార్జింగ్ అవ్వడం. మనం ఏమని చెప్పడం, మనం ఏమవుతున్నాం? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఛార్జ్ అవుతున్నాం. వీఆర్ గెట్టింగ్ ఛార్జ్డ్. రాలేదనుకోండి ఏమవుతాం? మన బ్యాటరీ ఏమవుతుంది? రాజుగారు బాగా తెలుసు. కాబట్టి మన ప్రభు సన్నిధిలో మనం ఎంతగా మనము గోజాడుతామో ఆధ్యాత్మికంగా మన బలవంతులుగా మారిపోతామండి. చూడండి, దేవుడు తన రహస్యాలు తన బిడ్డలకు తెలియపరుస్తాడు. గాడ్ విల్ షేర్ హిస్ సీక్రెట్స్ విత్ హిస్ పీపుల్. దేవుని యొక్క రహస్యాలు మనం తెలుసుకోవాలంటే అది కేవలం ఆధ్యాత్మిక బలము ద్వారా మాత్రమే, ఆధ్యాత్మికమైన నేత్రాల ద్వారా మాత్రమే మనం తెలుసుకోగలుగుతాము. చూడండి, కొన్ని పర్యాలు మనం అనుకుంటాము. ఏమనుకుంటాం తెలుసండి? మన జీవితంలో మనం బలం పొందాలంటే మనం డబ్బు ఉండాలి, ధనం ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి, ఘనత ఉండాలి. అవన్నీ కంటికి కనిపించేవండి. అవన్నీ దేనికి కనిపిస్తాయి? గుర్రాలు, రథాలు, ఆస్తులు, పాస్తులు, డబ్బులు, బ్యాలెన్సులు, బంగారం, నగలు, ఇవన్నీ కూడా కంటికి కనిపించేవి. మనకి అర్థం చేసుకోవాల్సింది, దీనికంటే గొప్ప నది మనకు ఉందండి, దీనికంటే గొప్ప ధననిధి మన దగ్గర ఉంది అని ఒక భక్తుడు పాట పాడతాడు. ఏ పాట తెలుసా? ఈ లోకంలో ఏది ప్రభుతో మనం పోల్చినా ప్రతీది కూడా తక్కువే. ఆయన సమస్త ఐశ్వర్యవంతుడండి. చెప్పాలంటే ఈ లోకంలో ఎన్ని బ్యాంకులన్నీ కలిపినా, ప్రపంచంలో బ్యాంకులన్నీ కలిపినా, నేను చెప్తూ ఉంటాను, ప్రపంచంలో బ్యాంకులన్నీ కలిపినా, డబ్బంతా కలిపినా, ఐశ్వర్యంతా కలిపినా, అన్నీ కలిపినా ఆ త్రాసు మీద పెడితే ఏసయ్య ఒక ఇంటర్వ్యూ పెట్టాడు అనుకోండి, ఇవన్నీ కూడా ఇంకా పైనే ఉంటాయంట. యేసు ప్రభు వారు ఒక ఎంట్రీకి పెడితే ఈ లోకంలో ఐశ్వర్యం అంతా కూడా చాలదు. అంటే అంత ఆయనకున్న పేరు ఏంటంటే ఐశ్వర్యవంతుడు. ఆయనకున్న పేరు చెప్పండి, ఐశ్వర్యవంతుడు, సర్వోన్నతుడు, సృష్టికర్త, సర్వభౌమాధికారి, యెహోవా రాఫా, యెహోవా ఈరే, యెహోవా షమ్మా. మనుషుల జీవితాలను నడిపించేవాడు ఆయనే. దేని బిడ్డారా, మనము పరలోకపు నేత్రాలు కలిగి మనం జీవించాలి. ఏ నేత్రాలు కలిగి జీవించాలి మనము? పరలోకపు నేత్రాలు. అందుకే ప్రకటన గ్రంథం 3:17 ఇక్కడ యోహాను భక్తుడు ఖండిస్తున్నాడండి. కొందరు ఏమనుకుంటారు తెలుసా? మాకేట్లే, వాట్ వీ డోంట్ హ్యావ్, వీ హ్యావ్ మెనీ థింగ్స్, మాకు చాలా ఉన్నాయి, మాకేటి? వీరందరూ కూడా భౌతికపరమైన వాటిని చూచి గర్వించేవారుగా ఉన్నారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీ షుడ్ నెవర్ ఎవర్ బీ ప్రౌడ్ ఆఫ్ ఎనీథింగ్ వాట్ వీ హ్యావ్. ఎప్పుడు మనం గర్వించకూడదు. ప్రకటన గ్రంథం 3:17 చదవండి. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడువును, దిగంబరుడై ఉన్నావని ఎరుగక ఏమనుకున్నా చాలామంది ఎవరు తెలుసా? దేవుడు అంటున్నాడు వాక్యం, నీవు దౌర్భాగ్యుడిగా ఉన్నావు, దిక్కుమాలిన వాడుగా ఉన్నావు, దరిద్రుడిగా ఉన్నావు, గుడ్డివాడుగా ఉన్నావు, దిగంబరుడిగా ఉన్నావని ఎరగక నాకేట్లే, నాకు డబ్బు ఉంది, నాకు ధనం ఉంది, నాకు ఐశ్వర్యం ఉంది అని కంటికి కనిపించే వాటిని చూచి ఆనందిస్తున్నావా? డబ్బు ఏ ప్రాణమునైనా కాపాడగలదా? నో. అలాగైతే కొన్ని కోట్ల మంది ధనవంతులు ఇప్పటికే చనిపోయారు. వారందరూ కూడా డబ్బుతో ఏం చేయగలరు చెప్పండి? బ్రతకగలరు. డబ్బు
ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏమి ప్రయోజనము? వాళ్ళ పేరు ఎక్కడ తెలుసా? గోడ మీద ఏలాడుతూ ఉంటుంది అంతే. పేరు ఉండొచ్చు, ఆ పేరు ఎక్కడ కనపడుతుంది చెప్పండి? గోడ మీద కనిపిస్తుంది, అలా ఊగుతూ ఉంటుంది. సర్వలోకాన్ని సంపాదించుకుంటారు, చివరి మిగిలింది ఏంటి తెలుసా? ఫోటో, గోడ మీద ఫోటో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మనం అదృశ్యమైన వాటిని చూడగలిగే నేత్రాలు కలిగి ఉండాలి. అయితే ఈ అదృశ్యమైన నేత్రాలు మనం కలిగి ఉండాలో, ఎలా కలిగి ఉండాలో తెలుసండి. అది ఎలీషా గారు ప్రార్థన ద్వారా మనం చూడగలుగుతున్నామండి. దానికి సమాధానం ఏంటి తెలుసా? ప్రార్థన. ఏంటి చెప్పండి? ఆధ్యాత్మికంగా మన దృష్టిని పొందాలంటే ప్రార్థన మాత్రమే. విన్ టు ప్రే. దేవుని అడగాలి, దేవుని అడగాలి. ఎలీషా ప్రార్థన చేశాడు. అక్కడ దైవసేవకుడైన ఎలీషా దైవజనుడు ప్రార్థన చేశాడు. ప్రభువా, నేను ప్రార్థిస్తున్నాను తండ్రి, ఇతని కళ్ళు తెరవండి అని ప్రార్థన చేశాడండి. దేవుని సన్నిధిలో నిత్యత్వం యొక్క వాస్తవాల గురించి అతడు కళ్ళు తెరవాలని, ఆ వ్యక్తి దేవులో జీవించాలని అతడు ప్రార్థించాడు, విశ్వాసంతో ప్రార్థించాడు. చూడండి, మనం ప్రభు దగ్గరికి వచ్చిన విశ్వాసంతో ప్రార్థించాలి. ఎలా ప్రార్థించాలి? యు నీడ్ టు కమ్ టు ద లార్డ్ అండ్ ప్రే విత్ ఫెయిత్. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, ఏలియనగా ఏలియా మనలాంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద ఏం పడలేదండి? వర్షము. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. ఏలియా ప్రవక్త మన వంటి స్వభావం గల మనుష్యుడే అని బైబిల్ చెప్తుందండి. కానీ అతడు వర్షం పడకూడదని ప్రార్థించేసి ఆసక్తితో ప్రార్థన చేయగా, ఎలా ప్రార్థన చేశాడు? నామకార్థం కాదండి. ఎలా ప్రార్థన చేశాడు? ఆసక్తి. కొందరు వస్తారు, ఎప్పుడు వదులుతారా, ఎప్పుడు వెళ్ళిపోవాలా, 1 గంట అయింది ఇంక వదలలేదేటి, కడుపులో చూస్తే ఎలకలు పరిగెడుతున్నాయి ఏంటి? ప్రార్థన, ఆసక్తి ప్రార్థన టైం ఉండదండి. ఒక వ్యక్తి ఆసక్తితో ప్రార్థన చేశాడంటే వారికి ఏం తెలీదు? టైం తెలీదు. టైం చూసే వ్యక్తికి ఆసక్తి ప్రార్థన ఉండదు. ఇదే అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి టైం చూస్తున్నాడా మీన్స్ హీ డజంట్ హ్యావ్ ఇంట్రెస్ట్. ఏ పర్సన్ హూ ఇస్ ఫిల్డ్ విత్ స్పిరిట్ హీ నెవర్ సీ ద టైం. ఆడు మేడం మీదమే ప్రార్థన ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాడు. 120 మంది 40 అప్పటికే ప్రార్థన చేస్తున్నారు. కొన్ని దినాలు బట్టి ప్రార్థన, ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నారు. ఏం జరిగింది? పరిశుద్ధాత్మదేవుడు వారి మీదకి ఆసక్తి. నెవర్ సీ టైం వెన్ యూ ప్రే. ప్రార్థన చేసే సమయం చూడొద్దు. దేనికైనా సమయం చూడడం, కానీ ప్రేయర్కి మాత్రం టైం మాత్రము చూడొద్దు. ఏలియా మళ్ళాంటి స్వభావం గలవాడే. ఇతడు ప్రార్థించినప్పుడు దేవుడు వర్షాన్ని కురిపించలేదు, మళ్ళా ప్రార్థించిన దేవుడు వర్షాన్ని కురిపించాడండి. ఎప్పుడైతే ఎలీషా ప్రార్థన చేశాడు ఈ కుమారుడు కోసము, ఇతడు ఏం చూసాడో తెలుసా? చదవండి, 2వ రాజు గ్రంథం 6వ అధ్యాయము. ఇతడు ఏం చూసాడో మనం చూస్తాం. ప్రార్థన చేయగా అతని కళ్ళు తెరవబడ్డాయంటండి. అతని కళ్ళు ఏమయ్యాయి? తెరవబడ్డాయి. అంతవరకు ఈ లోకమైన వాటితో నింపబడ్డాడు, లోకపరమైన వస్తువులతో నింపబడ్డాడు, లోకపరమైన భోగములతో నింపబడ్డాడు. అవే శాశ్వతం అనుకున్నాడు, అదే జీవం అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే దైవ సేవకుడు ప్రార్థన చేశాడో అతని కళ్ళు తెరవబడ్డాడు. 17వ వచనంలో, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పని వాని కళ్ళు తెరవజేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేత నిండునుట. అబ్బా, పెద్ద పర్వతాన్ని చూశాడంటండి. ఎలీషా చుట్టూ పెద్ద పర్వతము. ఇప్పుడు వారు రావాలంటే దేని దాటుకొని రావాలి? ఈ పర్వతాన్ని దాటుకొని రావాలి. ఆ పర్వతం చుట్టూ ఉన్న రథాలు, అగ్నితో నింపబడిన రథాలు, అగ్ని గుర్రముల చేత, రథముల చేత నిండునుట. గొప్ప సైన్య సమూహాన్ని చూచాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా,
ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. చూడండి, ఎప్పుడైతే మనము దేవుడి చేత తెరవబడిన నేత్రం మనం కలిగి ఉంటామో మనకు తృప్తి ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? తృప్తి ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఒకవేళ మనము భౌతిక నేత్రాలు నింపబడ్డామా మనకి తృప్తి ఉండదు, మనకి ఏమొచ్చినా తృప్తి ఉండదు, ఏమొచ్చినా ఆనందం ఉండదు. కానీ ఎప్పుడైతే మన మనోనేత్రాలు వెలిగించబడతాయో, అందుకే ఎఫెసీ రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనంలో, మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను, మరియు మీ మనోనేత్రం వెలిగింపబడినందున. పౌలు గారు ఏమన్నారంటే, మీ మనోనేత్ర వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టుదో, పరిశుద్ధులో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలార్శ్యను బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టుదో మీరు తెలుసుకొని మన ప్రభు దగ్గర అడగాలి, ప్రభువా మా మనోనేత్రాలు వెలిగించండి. యూ హ్యావ్ నో సాటిస్ఫాక్షన్ అన్లెస్ యూ హ్యావ్ ఏ స్పిరిచువల్ ఐస్. ఆధ్యాత్మిక నేత్రం లేకపోతే మన జీవితంలో మనకేముండదు? తృప్తి ఉండదండి. తృప్తి ఉండదు. ఎంత వచ్చినా తృప్తి ఉండదు, ఏమున్నా తృప్తి ఉండదు. అన్నీ లోటుగానే ఉంటాయి, అన్నీ బాధగానే ఉంటాయి, అన్నీ ఇబ్బందిగానే ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం దేవుని చేత మన కళ్ళు తెరవబడతాయో మన జీవితాల్లో మనకేముంటుందో తెలుసా? రెస్ట్ అంటే విశ్రాంతి ఉంటుంది. రెండోది సంతృప్తి ఉంటుంది. ఏముంటుంది? సాటిస్ఫాక్షన్. యేసు ప్రభువులో మనం జీవించడం వల్ల మనకున్న అద్భుతమైన ఆశీర్వాదం ఏంటి తెలుసా అండి? సాటిస్ఫాక్షన్. ఏంటి చెప్పండి? సంతృప్తి, రెస్ట్. ఇవే సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్న. దేవుడు ఈ యవనస్తుడి యొక్క మనోనేత్రాలు తెలిచినప్పుడు అతడు ఎలీషా చుట్టూ గుర్రాలు మరి అగ్ని రథాలతో నింపబడిన పర్వతాలను చూచాడండి. తన శత్రువులు కనబడలేదు. ఇంకా దేవుని అద్భుత కార్యాన్ని అతడు చూడగలిగాడండి. మేము దేని బిడ్డారా, ఈ సమయంలో ఒకవేళ మీరు భయపడుతున్నారా? పరిస్థితులు చూసి భయపడుతున్నారా? జీవితాన్ని చూసి భయపడుతున్నారా? వణుకుపోతున్నారా? ఈ వ్యక్తి కూడా వణుకుపోయాడండి. సైన్యాన్ని చూసి వణుకుపోయాడు. యూ షుడ్ నెవర్ ఫియర్. ఎందుకంటే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడిని కంటే గొప్పవాడు. యేసు ప్రభువు వారు మన కొరకు కల్వరి గిరి పైన ఏం చేశాడు? ఈ పర్వతం ఏమిటో తెలుసండి? ఇక్కడ కళ్ళు తెరిచినప్పుడు గేహాజీ ఏం చూశాడు? పర్వతాన్ని చూచాడు. ఇప్పుడు మనం కళ్ళు తెరబడడం అంటే మనం ఎవరు చూడాలి? సిలువను చూడాలి. ఏం చూడాలి? సిలువను చూడాలి. సిలువ పునరుద్ధరణ. యేసు ప్రభువు వారు ఆయన మన పాపాల నిమిత్తము మన అపరాధాల నిమిత్తము ఆయన సిలువ పైన ఏం చేయబడ్డాడు? బలైపోయాడు. ఆయన మరణపు ముళ్ళుని విరిచివేశాడు. సాతాన్ని తన కాలు కింద తొక్కేశాడు. కాలు కింద ఏం చేశాడు? తొక్కేశాడు. చెద్దకొడేసే తలని. ఆడికి తోకే ఉంది. ఆ తోకతోనే ఆడేస్తున్నాడు జనాల్ని. ఆ తోక కూడా పూర్తిగా కత్తిరించబడుతుంది ఒకరోజు. కాబట్టి ఈ సమయంలో మనం దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నీవే నా రక్షణ, నేను భయపడను. నీ సిలువ మరణ బలియాగం ద్వారా నాకు ధైర్యాన్ని ఇచ్చావు, నాకు బలాన్ని ఇచ్చావు, నాకు విశ్వాసాన్ని ఇచ్చావు, నాకు జీవితాన్ని ఇచ్చావు. నాయనా నీవు తప్ప నాకు మరొక రక్షణ లేదు అని మనం నమ్మాలి. యెషయా గ్రంథము ఈ మాట ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనంలో అద్భుతమైన మాటను యెషయా భక్తుడు తెలియపరుస్తున్నాడు. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం, నా రక్షణ కారణభూతుడగు దేవుడు, నేను భయపడక. చూడండి, ఇక్కడ యెషయా ఏమన్నాడంటే నా రక్షణకు కారణభూతుడగు దేవుడు. హీస్ మై సాల్వేషన్. నా రక్షణకు కారణభూతుడు ఆయనే. మన రక్షణకు కారణభూతుడు ఎవరు చెప్పండి? అంటే హీఈస్ ద ఫినిషర్, హీఈస్ ద స్టార్టర్ ఆఫ్ అవర్ సాల్వేషన్. మనము ఇంకా ఏ విషయంలో కూడా భయపడవలసిన అవసరము ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదమును, ఆయనే నాకు రక్షణాధారము. అంటే మన ఆనందము, మన సంతోషము, మనకు ఉద్యోగము, ఈ సమస్తం ఎవరో తెలుసండి? ఆయనే. యెషయా అంటున్నాడు, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. ఈరోజు మీరు ఎవరు నమ్ముకున్నారు?
దేని యందు విశ్వాసం ఉంచుతున్నారు? టు హూమ్ యు ఆర్ ఫియరింగ్ దిస్ ఆఫ్టర్నూన్? ఎవరికి భయపడుతున్నారు మీరు? దేవునికి భయపడుతున్నారా? మనుషులు భయపడుతున్నారా? పరిస్థితులు భయపడుతున్నారా? చూడండి, మనిషికున్న ఆ యొక్క శత్రు ఎవరో తెలుసా? భయము, మరణము. వీటిని యేసు ప్రభువు వారి శిలువ పైన ఏం చేశాడు? వెరగొట్టేశాడు. తన ఎద్దుకు వచ్చి వారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేయడు. ఆయన మీకు సంతోషాన్ని, ఆనందాన్ని, విజయాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడండి. జీసస్ క్రైస్ట్ కేమ్ టు దిస్ వరల్డ్ టు గివ్ యూ జాయ్. సంతోషం ఇవ్వడానికి వచ్చాడు, ఆనందాన్ని ఇవ్వడానికి వచ్చాడు, విడుదల ఇవ్వడానికి వచ్చాడు, స్వస్థపరచడానికి వచ్చాడు, మార్గాన్ని చూపించి పరలోక రాజ్యం తీసుకెళ్ళటానికి ఆయన వచ్చాడు. ఈరోజు మీరు ఆయన నమ్మండి, ఆయన చూడండి. ఆయన చూడాలంటే ముందుగా మీ మనోనేత్రాలు ఏమవ్వాలి?